ఈరోజు మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడే కలవడం కూడా జరిగింది. కలిసి మాకు ఇచ్చిన టైం ప్రకారంగా ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే కోరుకున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా బేడబుడగ జంగం సమస్య పైన. కరెక్ట్గా 18 సంవత్సరాలు వెళ్ళి 19 సంవత్సరాలు కూడా పడింది సార్. ఇప్పటి వరకు ఏదైతే బేడబుడగ జంగం పైన గతంలో లేని అపోహలు సృష్టించి ఆ యొక్క సర్టిఫికేట్ లేకుండా మాకు ఏ విధంగా చేసారో ఆ అంశం పైన ఇప్పటి వరకు కూడా మేము పోరాటాలు చేస్తూనే ఉన్నాం. ప్రభుత్వాలు మారుతున్నాయి, మళ్ళీ ప్రభుత్వాలు వస్తున్నాయి. తమరు రెండో దఫా ముఖ్యమంత్రి కూడా కావడం జరిగింది. కాబట్టి ఈ అంశం మీద మీరు సుదీర్ఘంగా మీరు కేంద్ర ప్రభుత్వంతో కానీ నేరుగా ప్రధానమంత్రితో అమిత్ షా గారితో కూర్చుంటే తప్ప మాకు న్యాయం జరుగుతుంది, లేకపోతే న్యాయం జరగదు అనే విషయం ఒకటి నేను ఆయన దృష్టికి తీసుకుపోవడం జరిగింది. రెండో అంశం, విద్యార్థులకు ఆన్లైన్లో లేకపోవడం వల్ల కనీసం విద్యార్థులతో పాటు ఏ ఒక పథకం మీరు విజ్ఞా బేడబుడగ జంగం కమ్యూనిటీ ఆన్లైన్లో చూపకపోవడం వల్ల మీకు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి అధికారులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. దీనిపైన ఆన్లైన్లో 2003లో తీసేయడం వల్ల మాకు చాలా నష్టం జరుగుతుందని చెప్పి ఆ అంశం పైన కూడా నేను గుప్తంగా అతనికి తెలియపరచడం కూడా జరిగింది. తర్వాత బేడబుడగ జంగం కమ్యూనిటీ అన్ని రంగాలలో వెనుకబడినటువంటి అంశం పైన ఏదైతే మీరు ఎస్సీ బెనిఫిట్స్ 2018లో మార్చి 27వ తేదీ కూడా మీ ప్రజావేదిక పక్కన తమరి హౌస్ దగ్గరనే మేము వేసినటువంటి బహిరంగ సభలో కూడా మీరు ఇచ్చినటువంటి మాట అప్పటి నుంచి ఇప్పటి వరకు అది చేస్తామన్నట్టున్నారు, కానీ అమలు చేయడంలో విఫలమైపోతున్నాయి సార్. ఇవల్ల మాకు దీనివల్ల ఏమవుతుందంటే కాలయాపన జరగడం వల్ల పిల్లలు కనీసం ఆత్మహత్యలు కూడా పాల్పడుతూ ఉన్నారు. నీట్ రాసినటువంటి విద్యార్థులకు ఈరోజు ఎలిజిబిలిటీ అయ్యి కూడా ఆన్లైన్లో బేడబుడగ జంగం లేకపోవడం వల్ల కనీసం సర్టిఫికేట్ తీసుకోవడానికి ఏ అర్హత లేకపోవడం వల్ల మా యొక్క కమ్యూనిటీ నుంచి విద్యార్థులు చాలా నష్టపోతూ ఉన్నారు. ఇవన్నిటికీ మీరు మీరు చొరవ తీసుకుంటే తప్ప కింది అధికారులకు మీరు తెలియపరిస్తే తప్ప మాకు న్యాయం జరగదని చెప్పి మేము కోరడం జరిగింది. ఆ యొక్క అంశాలపైన అన్నిటి మీద కూడా ఆలోచించి ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా మీకు నేను గతంలో ఇచ్చినటువంటి మాట కానీ మేము మొన్నటిదాకా చెప్పినటువంటి అంశం పైన సుదీర్ఘంగా ఆలోచన చేసి దాని మీద మేము నిర్ణయం తీసుకుంటా ఉన్నాం. అది ఎస్సీలుగా బెనిఫిట్స్ చేయడానికే నేను చాలా విధంగా ఏదైతే బెనిఫిట్స్ మీకు అందే విధంగా నేను అధికారులతో కూడా నేను ఎప్పటికప్పటికి నేను జరుపుతూ ఉన్నటువంటి చర్చల మీద నేను చేస్తూ ఉన్నా. మీకు న్యాయం చేసే కోణంలో నేను ముందుంటానని చెప్పడం జరిగింది. నేను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మీకు న్యాయం త్వరలో చేస్తాననే విషయం కూడా మీకు చెప్తా ఉన్నా. ఖచ్చితంగా నేను ఏదైతే ఈ అంశం ఎక్కడ ORGIలో ఉన్నటువంటి అంశం పైన నేను ఖచ్చితంగా నేను మాట్లాడి మీకు ఎస్సీ సర్టిఫికేట్ ఇచ్చేంత వరకు నేను నిద్రపోను, ఇది మీకు మాట ఇస్తున్నా, నేను గతంలో కూడా మాట ఇచ్చినని చెప్పడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు మనం కోరినటువంటి అంశాలపైన ఖచ్చితంగా చేస్తాడని నమ్మకం కలిగే విధంగా మనకు ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి, నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి SC/ST కమిషనర్ చైర్మన్ జవహర్ గారికి, తర్వాత మంత్రులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.